నమస్కారం టీఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి. పెంటపాడు మండలంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఈలినాని. పట్టణంలోని 21వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. బేముడలు రైతు సేవా సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు నా వంతు కృషి చేస్తా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తాడేపల్లిగూడెంలో జీఎస్టీ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, జిల్లా కలెక్టర్ నాగరాణి, కూటమి ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత రక్తదానం చేస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రక్తం తయారు చేయలేనిదని, రక్తం సేకరణ ద్వారానే సాధ్యమన్నారు. ఆసుపత్రికి వేలాది మంది పేదలు ప్రతిరోజు వైద్య నిమిత్తం వస్తారని, అవసరమైన వారికి రక్తాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ది 2వ బ్లడ్ బ్యాంక్ అని, ఏరియా ఆసుపత్రికి సొంతంగా బ్లడ్ బ్యాంకును సమకూర్చుకోవడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రభుత్వ విప్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పౌష్టికాహార వస్తువుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంలో గర్భవతులకు సీమంతాలను నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 11వ వార్డు వినాయక్ నగర్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, డిఎంహెచ్ డాక్టర్ జి గీతాబాయ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి రవిపాల్, సిడిపిఓ టిఎల్ సరస్వతి, అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు పెద్ద, కత్తిమొక్కల గణేష్, స్థానిక కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, దువ్వా శ్రీను, నరసే సోమేశ్వరరావు, పైబోయిన రఘు, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. NH16కి పక్కనే ఉండడం, చాలా యాక్సిడెంట్లు అయితే ఇక్కడ రక్తం లేక చాలా ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాత సూపరింటెండెంట్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. చాలా సంతోషం ఇది, ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలామందికి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను. మన తాడేపూడిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అది కూడా 2014-19లో నారిని బావాజీ గారు సహకారంతో దాన్ని మరి మున్సిపల్ కోర్టుల్లో మనం చేయడం జరిగింది. ఇది 2వ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ. ఇదివరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్గా మన పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న వాళ్ళు, ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇవాళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు. ఇక్కడ మీరందరూ దీన్ని సద్వినియోగం చేసిన ప్రాణాలు కాపాడడానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి, మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ముందుంది అన్ని మంచి సేవలు అందించడంలో, అత్యవసర సేవలు అందించడంలో. అయితే ఇక్కడ
బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ లేదు. ఈరోజు మనం అన్ని పర్మిషన్స్ తెచ్చుకుని బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకున్నాము. చాలా సంతోషకరమైన విషయం. అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్ కానీ ఎన్ని ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి అవసరమైన బ్లడ్స్, రేర్ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ అంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 1 అవర్లోనే వాళ్ళకి మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అవసరమైన వైద్యాన్ని అందించి బ్లడ్ గ్రూప్ మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ తీసుకునే సమయంలో వృద్ధులు, వికలాంగుల కళ్లల్లో ఎంతో ఆనందం కనబడుతుందని భవన నిర్మాణాల కార్మికుల రాష్ట్ర సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు, అలంపురం, రూరల్ మండలం కృష్ణయ్యపాలెం, నవాబుపాలెం గ్రామాలలో పెన్షన్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారుడు, కుమార్తెలపై ఆధారపడకుండా ఈ పెన్షన్ వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వాళ్ల మందులకు, హాస్పిటల్ ఖర్చులకు ఈ పెన్షన్ డబ్బులు వాళ్లకెంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పేద, మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిదని తెలిపారు. దీనిపై ప్రజలపై ఇంకా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, వేర్ల కృష్ణ, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, వేర్ల దొరబాబు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్లో 4,000 రూపాయలు తీసుకునేటప్పుడు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వికలాంగులు అయితే 6,000, ఇలాగా వాళ్ళ ముఖాల్లో విడో పెన్షన్లు కానీ చాలా ఆనందం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ 4,000 అనేది చాలా వాళ్ళ ఇంటి అవసరాలకి పూర్తిగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి మందులు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ దేనికైనా సరే ఉపయోగపడే విధంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ప్రభుత్వమే వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎక్కడా కూడా లేదు. ఉత్తరప్రదేశ్ అనేది 80 పార్లమెంటు స్థానాలతోటి మనకంటే 3 రెట్లు జనాభా ఎక్కువ కలిగిన ప్రాంతం. అక్కడ ఇచ్చే దానికంటే కూడా మనం ఇంకా 1 రెట్టు ఎక్కువ ఇస్తున్నామని చెప్పి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వ నిబద్ధత అక్కడే కనపడతా ఉంది. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసామో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి అందేలాగా ఈవేళ ఏర్పాటు చేస్తూ, అలాగే జిఎస్టీ ఈవేళ ఈ జిఎస్టీని మ్యాక్సిమం తగ్గించే విధంగా పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే కూటమి ప్రభుత్వాలు అన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా, అంటే ఇంటికి కనీసం ఒక 1,500 రూపాయలు తగ్గే విధంగా ఈ నిత్యావసరాలు అన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే నిత్యావసరాలు అంటే కొబ్బరి నూనె దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి, అలాగే పిల్లలు తినే బిస్కెట్లు, అలాగే చాక్లెట్లు, ఇలాగా అన్నిటి మీద ఉంటుంది. ఇది మీ ఇంటింటికి వచ్చి మన సెక్రటరీ గారు కానీ, అలాగే వారి సిబ్బంది కానీ దేని మీద ఎంతెంత తగ్గుతుంది అనేది కూడా మీ అందరికీ ఒక అవగాహన చేస్తారు. కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలందరూ కూడా నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మొదటి సంతకమే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టి మనం ఫిబ్రవరి నెలలో అనౌన్స్ చేశాం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను అప్పట్లో వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ల విధానం జరగదని చెప్పని ప్రచారం చేశారు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగానే రూపాయి ఖర్చు లేకుండా
ప్రజలకి ప్రతి నెల మొదటి రోజునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సూపర్ 6 పథకాలు ప్రకటించినవన్నీ కూడా అమలు చేసి సూపర్ 6 సూపర్ పవర్ అని చెప్పని సూపర్ సక్సెస్ అని చెప్పని చంద్రబాబు నాయుడు నిరూపించారు. ఈరోజు జిఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకి భారం తగ్గించే విధంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ఇటువంటి కూటమి ప్రభుత్వం ఉంటేనే మా గ్రామాలు కానీ మా కుటుంబాలు కానీ బాగుపడతాయని చెప్పని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి పెన్షన్లు ఎలా అందుతున్నాయి, అమ్మ మీకు టైంకి అందుతున్నాయా, లేకపోతే మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని బాబ్జీ గారు ప్రతి మహిళల్ని కనీసం ఒక 50 ఇళ్ళని కనుక్కోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందన చాలా చక్కగా, ఏమన్నా ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏమి ఇబ్బందులు లేవు, అన్నీ కూడా సక్రంగా మాకు అందుతున్నాయి, ప్రతిదీ కూడా రేషన్ డిపోల నుంచి కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ పంచాయతీ నుంచి కానీ మరి ఏదైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా చక్కగా మాకు సౌకర్యార్థంగా ఉంది. మరి మీ ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మరి దీవెనలు ఇవ్వటం. మరి ఈవేళ మరి జిఎస్టీ విషయానికి వస్తే మహిళలు మరి అనేకమైన సంసారంలో కావాల్సిన అన్నీ కూడా కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా మరి ప్రతిదీ కూడా రేట్లు చాలా తగ్గటం మరి చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీమ్ పొద్దున్నే వృద్ధులకు 1వ తారీఖు ఉదయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కాబట్టి తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబ్జీ గారు మరియు కూటమి నాయకులు అందరూ ఇచ్చేసి అల్లంపురం గ్రామంలో గడప గడపకి తిరిగి ఎవరికైతే పెన్షన్లు మంజూరు చేశారో ఆ పెన్షన్లన్నీ పొద్దున్నే 10 గంటల లోపు అన్ని పూర్తి చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు అల్లంపురం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా అల్లంపురం గ్రామం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ మరి బాబ్జీ గారికి మరియు వెంకట్రావు గారికి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు ఈల్ నాని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర్ రాము, కార్యదర్శి నున్నా సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో 10వ రోజు వాసవిమాత శ్రీ మహాకాళికాదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అలంకారంలో శ్రీ దానిలక్ష్మీదేవిగా పూజలు అందుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేసి ఆ పక్కనే ఉన్నటువంటి చౌల్ట్రీలో అక్కడ సత్రం ఉండేది. అప్పటికి వీళ్ళెవరూ పుట్టలేదు. నేను మా నాన్నగారు చేయి పట్టుకుని ప్రతి సంవత్సరం వచ్చేవాడిని. చిన్నప్పుడు అమ్మవారు విగ్రహం ఒక 10 అడుగుల విగ్రహం పెట్టి వెనకాల శ్రీచక్రం తిరుగుతూ ఉండేది మాట కరెంటుతోటి. అది ఆలపాటి వారు మొత్తం అందరూ కూడా చక్కగా ఆ రోజుల్లో వేరు పెనుగొండ వారు ఆలప బియ్యోళ్ళు ఉన్నవాళ్ళు ఆ రోజులు వేరు. సరే, చాలా చక్కగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్ది పునర్నిర్మాణం గావించి అత్యంత అద్భుతంగా అమ్మవారి ఆశీస్సులు మీ యొక్క ఆర్యవైశ్యులకే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణం నియోజకవర్గ ప్రజలందరికీ సోదరిమణులందరికీ మరి సమకూరేలాగా చేస్తున్నారు. చాలా అదృష్టం అది. అలాగే ఈ యొక్క భక్తి తత్వం, ఈ యొక్క భావం అన్నీ కూడా పెంపొందించి ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా మరి చేస్తారు వీళ్ళందరూ. ఆ అమ్మవారు మరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరి ఆస్వాదించి వీళ్ళందరినీ కూడా ఆస్వాదించి ఇంకా వ్యాపార రంగాల్లో వ్యాపారం చేస్తూ లాభాలు సంపాదిస్తూ మన తాడేపల్లి పట్టణ ప్రజలకి పరిసర ప్రాంతాల ప్రజలకి సేవలు అందించాలని, అలాగే ఈ యొక్క అమ్మవారి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేసి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి అందించే విధంగా చేయాలని, ఆ అమ్మవారు కూడా మనల్ని ఆశీర్వదించాలని మరొక్కసారి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మేము బ్రతుకున్నంతకాలం మీ భక్తునిగా బ్రతుకుతాం తల్లి. అందుకే పెద్దలు చెప్పారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పారు. నేను ఎప్పుడు అమ్మని నమ్ముకుంటాను. అందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, సోదరిమణులు అందరూ కూడా చక్కటి ఆరోగ్యంగా ఉండి మీ కుటుంబాలందరూ కూడా మరి సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి విశేష అలంకారంగా మహాకాళి అవతారంగా మరి అమ్మవారు ఈ రోజున భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్సవమూర్తి అలంకారం ధాన్యలక్ష్మీదేవిగా అవతారంగా దర్శనమిచ్చారు భక్తులందరికీ కూడా. మరి ఈ రోజున 9 గంటలకు కూడా మరి కన్య పూజలు, మరి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ కన్య పూజల్లో కూర్చుంటే మరి అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని పూజ చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కనకా పరమేశ్వరానికి దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మహానవమి సందర్భంగా సాయంత్రం 5 గంటల 6 గంటలకి మహాకాళి అవతారం రూపంలో మనకు దర్శనం ఇస్తారు. కావున 50 మంది భక్తులు వచ్చేసి ఆ మహాకాళి అవతారం అమ్మవారి రూపంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. 4 గంటలకి యథావిధిగా కమల హోమం జరుగుతుందండి. కమల హోమం, నక్షత్ర హోమం, ఆయుష్ హోమం జరుగుతాయి. ఈ 3 కార్యక్రమాలు మీరు తిలకించి వచ్చి మహానవమి పర్వదినాన అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం 10 గంటలకి కన్య పూజల కార్యక్రమం పూజ జరుగుతుంది. కన్య పిల్లలు ఎవరైనా సరే వచ్చి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం 21వ వార్డు కొబ్బరితోటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. లబ్ధిదారులకు పెన్షన్లను తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ అందజేశారు. 1వ తారీఖు సందర్భంగా మరి ఏదైతే ఎన్డీఏ కూటమిలో అనుకున్నారో, ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి కూడా 1వ తారీఖు ఉదయం 6ంటికి స్టార్ట్ చేసి 9ంటికల్లా 100% పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయడం చాలా గొప్ప విశేషం. ఈరోజు నేను 21వ వార్డులో 172 పెన్షన్లు ఈ వార్డులో ఉంటే 9 గంటే 172 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎంతో నిబద్ధతతో, కమిట్మెంట్తో ప్రతి ఇంటికి వెళ్ళి కళ్ళు పరీక్షించి ఎక్కడా కూడా ఎటువంటి తొడదొక్కుడు కానీ అక్కడ అవినీతి గొడవ లేకుండా చేతికి డైరెక్ట్గా డబ్బులు అందే విధంగా కార్యక్రమం చేస్తాం గొప్ప విశేషం. ఎందుకంటే 19 నుంచి 24 దగ్గర పెన్షన్ విధానంలో ఎన్నో అవకతవకలు, 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2000 3000 చేస్తాను, 3000 తక్కువ కూడా 5 సంవత్సరాలు పట్టింది అది పెంచుకుంటూ వెళ్తాకి. ఇందులో కొంతమంది తీసేయటం, కొంతమంది వేసేయటం, కొంతమంది కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులే కొంత డబ్బు స్వాహా చేయడం, రకరకాల అవినీతులు జరిగిన కార్యక్రమం. అటువంటిది ఏమీ లేకుండా మరి ఒక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 13, 15 మాసాలు 16 మాసాల్లో ప్రతి నెల ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా ఏదైతే 3000 4000 చేస్తా అన్నామో ఆ 4000 కూడా మొదటి నెల నుంచే ప్రారంభించి అప్పుడు 3 నెలలు అయిపోయింది కాబట్టి ఆ 3 నెలలకి 1000 బకాయి కూడా కలిపి మొదటి మాసంలో మొదటి రోజునే 1వ తారీఖున పంచడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి నెల కూడా 1వ తారీఖున ఉదయం 9ంటికల్లా పెన్షన్లో ఈ రాష్ట్రంలోనే 90% మందికి ఇవ్వడం జరుగుతుంది. గొప్ప విశేషం. ఇందులో పెన్షన్ కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వలేమనేసి కొంతమంది నాయకులు వాగారు. అటువంటిది కూడా ఈరోజు 100% పెన్షన్లు ఇంటికాడ ఎవరికి వాళ్ళకి పురమాయించి నిరూపించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రైతులు, ఉద్యోగుల సహకారంతో భీమడోలు రైతు సేవా సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు సొసైటీ మహాజన సభ సొసైటీ ఆవరణలో జరిగింది. సంఘ అధ్యక్షుడైన ఆప్గాబ్ చైర్మన్ సభలో మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సంఘాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలన్నారు. డీసీసీబీకి చెల్లించాల్సిన రుణాలతో కలిసి సంఘానికి దాదాపు 6 కోట్ల మేర అప్పులు ఉన్నాయన్నారు. ఇదే సందర్భంలో రైతుల నుంచి రావాల్సిన రుణ బకాయి 2 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఆర్థిక లోటును అధిగమించేందుకు వ్యాపార కార్యకలాపాలు పెంచుతామని వెల్లడించారు. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు వెజ్జు రాంబాబు, గేదెల శ్రీనివాసు, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, డీసీసీబీ సీఈఓ సింహాచలం, సొసైటీ సీఈఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ బాధ్యతలు ఇవ్వకముందే కూటమి ప్రభుత్వం వచ్చాక 29 రాష్ట్రాలు గల భారతదేశంలో కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ అంతా కూడా మన కోఆపరేటివ్ బ్యాంకులోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో
రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ రేపటి నుంచి ఇంకొక 10 రోజుల్లో 20 రోజుల్లో మనకి ఇంకా టైం పడదు మనకి దానికి. ఎలాగంటే అదే మన కమర్షియల్ బ్యాంకులో ఇతర బ్యాంకులు అయితే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, మరొక బ్యాంక్ చూసుకుంటా ఉంటే అందులో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ ఉంది, లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అనేక రకాలైనటువంటి సేవలు ఆ బ్యాంకులో ఉన్నాయి. మన కోఆపరేటివ్ బ్యాంకులో సేవలు లేవు. ఎవరైనా ఒక వ్యాపారస్తుడు కనుక అతను 10 లక్షలు 20 లక్షలు టర్న్ ఓవర్ ఉంటే అతనికి అకౌంట్ ద్వారా డబ్బులు వేయాలంటే క్యూఆర్ కోడ్ అని చెప్పి సెల్లో పెట్టి డబ్బులు తీసుకోవచ్చు అక్కడ. లేదా అతను ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ సౌకర్యాలు ఇప్పటి వరకు కూడా మన కోఆపరేటివ్ సెక్షన్ లో లేవు. ఇంకొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈవేళ కమర్షియల్ బ్యాంకుల్లో సేవలు అంతా ఉన్నాయో కంప్యూటరీకరణ సేవలు, వాటికి మించి సేవలు అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సహకార వ్యవస్థ, రైతులందరూ కూడా రైతుల సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా 3 అంచెల వ్యవస్థ. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు, జిల్లా స్థాయిలో డిసిసి బ్యాంకు, రాష్ట్ర స్థాయిలో అప్కార్ బ్యాంకు. ఈ 3 బ్యాంకులు ఈ 3 అంచెల వ్యవస్థ అంటారు, 3 టైర్ సిస్టమ్ అంటారు. ఈ 3 టైర్ సిస్టంలో ఇప్పటి వరకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గత 20-30 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ రోజు అయితే చాలా బాగా మనం ఫాస్ట్గా ఉన్నాం. దాంట్లో ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడనవసరం లేదని రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వీఆర్ సర్కిల్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. వ్యవసాయ పరికరాల స్టాల్ పరిశీలన, జీఎస్టీ తగ్గింపుపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ట్రాక్టర్ ఎక్కి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ 2లో భాగంగా 4 స్లాబ్స్ ఉన్న జీఎస్టీని ప్రభుత్వం 2 స్లాబ్స్కి తీసుకువచ్చిందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ, ఆరోగ్య, వైద్య, కార్మిక రంగాల్లో భారీగా రేట్లు తగ్గుతాయన్నారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు జీఎస్టీ సంస్కరణలతో రేట్లు తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వాడపల్లి సుబ్బరాజు, దువ్వా శ్రీను, నరసే సోమేశ్వరరావు, పైబోయిన రఘు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మనం జీఎస్టీ కట్టే దాంట్లో స్లాబులు వ్యత్యాసం, దానికి ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు మనం కోల్పోతూ ఉన్నాం. అయినప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రైతాంగానికి మేలు జరుగుతూ ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి నష్టం అనుకోకూడదు, డైరెక్ట్గా లబ్ధిదారులకు వెళ్తుంది. కాబట్టి మరి గౌరవ సీఎం గారు ఆలోచన విధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. చాలామంది అయితే అదిగో మాకు 7,000 కోట్లు 8,000 కోట్లు పోయింది కాబట్టి మీకు ఆ పథకం ఇవ్వలేం, ఈ పథకం ఇవ్వలేని చెప్తారు. అలాంటిది కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మీకు చెప్పిన సమాధానం మీరు వింటే మరి సామాన్యుడి యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. మరి వాళ్ళు చెప్తే 8,000 కోట్లు పోతుందని మరి ఆర్థిక మంత్రిగా చెప్తే ఆయన ఒకటే చెప్పారు, 8,000 కోట్లు ఎక్కడ పోతా ఉంది, మన ప్రజలకి లాభం కలుగుతుంది కాబట్టి దాని గురించి ఆలోచన చేయొద్దు, సంపద సృష్టించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పిన సమాధానం మీరు అంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ అంతేకాకుండా అన్ని చోట్ల డిస్ప్లే ఉంటుంది, దేని మీద జీఎస్టీ ఎంత పర్సెంటేజ్ అనేది కూడా అక్కడ బిజినెస్ చేసే వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఏదైనా మీరు పొరపాటు చేస్తే దానికి కాంపౌండబుల్ ఫైన్ ఉంటుంది. మళ్ళీ మీరు 5% వేసి దాన్ని 18% వేసి బిల్ చేస్తే దానికి మళ్ళీ మీరు నష్టపోతారు, ప్రజల్లో కూడా మన మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం తీసిన నిర్ణయానికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే శుభసూచకం, భారతదేశానికి శుభసూచకం. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ అన్నింటి మీద తగ్గుతూ ఉంది, రైతులకు తగ్గుతూ ఉంది, మరి మధ్యతరగతి కుటుంబాలకు తగ్గుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇన్ని రకాల లబ్ధి కలుగుతుంది. ఒక స్టేట్కి 8,000 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోతూ ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జీఎస్టీ 2.0లో సంస్కరణలో భాగంగా 4 స్లాబ్లు ఉండే జీఎస్టీని, ట్యాక్స్ని దేశవ్యాప్తంగా 2 స్లాబ్ల్లోకి తీసుకొచ్చి 5%, 12%లో తీసుకురావడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి
తర్వాత ఈ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి వచ్చే పరికరాలకన్నిటికీ కూడా ట్యాక్స్లు చాలా తగ్గినాయి. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నీ కూడా జీరో ట్యాక్స్కు రావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది, రేట్లు చాలా తగ్గుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలోనూ అలాగే మహిళలు తర్వాత ఇంట్లో రోజువారీ ఫుడ్స్లో కూడా ఈ ట్యాక్స్ అన్నీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకి 2,500 రూపాయల చొప్పున 3,000 వరకు సేవింగ్ అవుతూ సంవత్సరానికి 30,000 నుంచి 40,000 వరకు కూడా సేవింగ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్లు బెనిఫిట్ ట్యాక్స్ కట్టించుకోకుండా సామాన్య ప్రజలకి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా కన్జంప్షన్ పెరిగే విధంగా ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ట్యాక్స్లు తగ్గించారో ఈ కార్యక్రమాలని జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్స్తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నాము. ఈ జిఎస్టీ తగ్గింపు కార్యక్రమం మధ్యతరగతి ప్రజలకి అలాగే బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది కలక్కోకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మన రాష్ట్రానికి 8,000 కోట్లు నష్టం వస్తున్నా సరే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రకంగా ముందుకెళ్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈవేళ మరి సామాన్యుడు కనీసం ఒక 1,500 రూపాయలు సేవింగ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని మరి సేవింగ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువగా ఖరీదు చేయొచ్చు. దాంట్లో చూసుకుందామన్న ఒకే ఒక తలంపుతోటి ఈవేళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలని డిజైన్ చేసిన మరి నరేంద్ర మోడీ గారికి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం అధ్యక్షులు పరిమి రవి జన్మదినోత్సవం సందర్భంగా పీఆర్కే సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పడాల అవధూత సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. గోశాలలో గోవులకు ఆహారం అందజేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపత్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, శనగన శ్రీనివాస్ గౌడ్, కె పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, మిద్దే కనకారావు, ఎరుబండి సతీష్, సీలి వెంకటాచలం, పసలపూడి రాంబాబు, వట్టూరి రాంబాబు, మద్దుకూరి ధనరాజ్, బెజవాడ శ్రేణు, చటకన శ్రేణు, పరిమి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, టీడీపీ యువత పాల్గొన్నారు. తాడేపల్లిలో మండల పార్టీ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ రవికుమార్ జన్మదిన శుభాకాంక్షలు. మరి రవి చిన్నప్పటి నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి. అందుకే చిన్నతనంలోనే అతనికి తాడేపల్లిలో రూరల్ మండల ప్రెసిడెంట్గా మరి ఆయన్ని చేయటం, తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్గా మరి రూరల్ మండలానికి తన విధిని నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మిత్రుడు పరిమి రవికుమార్ గారి 43వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క గురువుల ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల అందరికీ అన్నదాన కార్యక్రమం మరియు ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల తోటి మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయటం, అలాగే ఈ కార్యక్రమానికి అంతటికీ పరిమి పీఆర్కే సేవా సమితి వారు యూత్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పరిమి రవికుమార్ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని. ముఖ్యంగా పరిమి రవి కుటుంబం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి పెద్ద ఎత్తున పనిచేస్తుందో ఆ తండ్రి సత్యనారాయణ గారు కూడా ఆ గ్రామ సింతాడపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పర్యాలు పనిచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రవికుమార్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీగా గెలిచి ఆయన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పరిపాలనా కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రూరల్ మండల ప్రజలకు అందించారు. అలాగే గడిచిన 3 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడిగా కూడా ఎన్నో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా బాగున్నాయి. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా చేస్తున్న కృషికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాం.
తాడేపల్లిగూడెం 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో 32వ వార్షికోత్సవం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులచే 10వ రోజు శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని హరితాదేవిగా తీర్చిదిద్దారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని మొత్తం ఒక వనంలా తయారు చేసి అమ్మవారిని ఆ వనంలో దర్శించుకునేలా అద్భుతంగా అలంకరించారు. పాముల పుట్ట, అమ్మవారి ఉగ్రరూప విగ్రహం, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణుల విగ్రహాలు, సన్నాయి మేళాల విగ్రహాలు పెట్టారు. ఒక వనంలో జంతువులు, పులులు, కోతులు, ఆవుల ప్రతిరూపాలని విగ్రహాలతో ఏర్పాటు చేశారు. పెన్నాడ పాండురంగ కళ్యాణకృష్ణ, రాజేశ్వరి దీప్తి దంపతులు, తాడి వెంకట నరసింహమూర్తి, పద్మావతి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 308 బిందుల నదీ జలాలతో అమ్మవారికి భక్తులచే అభిషేక కార్యక్రమం, హరితాదేవి పూజ, హోమం, గులాబీల హోమం, లక్ష కుంకుమార్చనలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, మాతలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారు విశ్వదుర్గేశ్వరి మాత కొలువై ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క ఈరోజు అమ్మవారిది హరితాదేవి అలంకారం. ఆ అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని చెప్పి మేమందరం కూడా ఎంతో నిష్ట నియమాలతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు గోదావరి నదీ జలాలని మేమే తీసుకెళ్ళి అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాం. పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ కూడా ఈ యొక్క యువకులు, పెద్దలు, మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మా అందరి మీద ఉండాలి. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు మా విశ్వదుర్గేశ్వరి మాతకు గోదావరి నదీ జలాలని అభిషేకం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు అందరం కూడా వచ్చి స్నానాలు చేసి ఇప్పుడు గోదావరి నదీ జలాలను తీసుకెళ్ళి స్వయంగా మేము మా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారాలతో అభిషేకించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా భవానీలతో కుంకుమార్చనలు, అనంతరం సువాసనలతో కుంకుమార్చనలు జరగడం జరిగింది. అదేవిధంగా విశేషమైన హోమాలతో ఆ అమ్మవారికి ప్రతిరోజు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈరోజు వనదుర్గాదేవిగా విశ్వదుర్గేశ్వరి మాత అవతరించడం జరిగింది. ఆ తల్లికి ఈరోజు మేము మహిళా అందరూ కూడా సహస్ర కలశాలతో అభిషేకం చేసి అమ్మవారి గోదావరి నది జలాలతో మేము కాలినడకన ఇక్కడికి వచ్చి నది జలాలను తీసుకొచ్చి మా స్వయంగా ఆ అమ్మవారికి అభిషేకం చేసుకునే భాగ్యం మాకు కలుగచేస్తుంది. పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో దేవీ సెంటర్ వద్ద దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, మేనవల్లూరు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక రేలంగ చిత్రమందిర్ వద్ద పట్నాల శంకర్ భవానీ దీక్షపీఠంలో భవానీ ఇరుముళ్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కుంభానికి హారతి ఇచ్చారు. శంకర్ భవానీ బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్నాల దుర్గారావు, పట్నాల గణపతి, కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వృద్ధులు మన జాతి సంపద అని, వారి సంరక్షణ కుటుంబం సభ్యులకే కాక సమాజానికి కూడా అవసరమని పలువురు వక్తలు అన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు అధ్యక్షతన స్థానిక RNB గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్లో సీనియర్ సిటిజన్స్కు సైకిల్, నడక, షటిల్ పోటీలు నిర్వహించారు. లయన్ సుంకర శ్రీనివాస్, లయన్ షేక్ బాజీలు ఈ పోటీలను ప్రారంభించారు. వాకర్స్ క్లబ్ సెక్రటరీ మానేపల్లి కిరణ్ కుమార్ సభా కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయ అధికారిగా గాజుల మురళీకృష్ణ, ఆయుర్వేద వైద్యులు కంచర లక్ష్మీ నరసింహలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సైకిల్ పోటీలు విజేత కె సాయి సత్యనారాయణరాజు, నడక పోటీలు విజేత అపర్ణ ప్రసాద్ జి మురళీకృష్ణతో పాటు డైమండ్ లయన్స్ క్లబ్లో సీనియర్ సిటిజన్ ఎర్ర ఆంజనేయ స్వామి, జామి సత్యనారాయణ, వాకర్స్ రెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి ప్రసాదులకు సన్మానం చేశారు. లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ, వృద్ధాప్యంలో శారీరక, మానసిక క్షీణత ఉంటుంది అని, వారిలో మానసిక ధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. DYEO రామాంజనేయులు, కిరణ్ కుమార్, బడుగు చంద్రశేఖర్, గ్రంథి వరలక్ష్మి, అపర్ణ ప్రసాద్, దంగేటి ముఖర్జీ, బాబురావు, సుబ్బారావు గుప్తా, లంకలపల్లి మధుబాబు, రామకృష్ణ, ఏగల త్రిమూర్తులు, రాజా త్రినాథ్, దాసరి వెంకటేశ్వరరావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఈరోజు ప్రత్యేకంగా గుర్తించబడుతున్న వాళ్ళు ఎవరంటే కనుక మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా గుర్తించబడుతున్నారు సమాజంలో కూడా. ఇదివరకు ఏంటంటే ధనవంతుడికి ఎక్కువ ఆర్థికంగా స్థితిమంతులకి ఎక్కువ గౌరవం ఉండేది. కానీ ఎవరైతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారో, చక్కటి సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారికి ప్రత్యేక గుర్తింపు ఈరోజు లభిస్తూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా మరి ఇది ఒక మార్పు కారణం. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ కానించి అలాగే పెద్ద ఏజ్ వరకు కూడా అందరూ కూడా హెల్త్ కాన్షియస్లో చాలా చక్కగా మంచి ఆహారపు నియమాలు అందులో మంచి అలవాట్లతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి RNB వాకర్స్ అసోసియేషన్లో మరి నిజంగా మరి వివిధ రంగాల్లో ఇందులో రిటైర్ అయిన పీపుల్ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి వృద్ధులకి అంటే సీనియర్ సిటిజన్స్కి పోటీలు అంటే కనుక పొద్దుట ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తే కనుక అది ఎలా సాధ్యమైంది అంటే కనుక డైలీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఫిట్నెస్తో ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ వెల్డర్స్ డే. మరి సీనియర్ సిటిజన్స్గా సమాజంలో వివిధ రంగాల్లో వారి యొక్క సేవలు అందించి కుటుంబ పెద్దలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తుల్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ముందుగా సైకిల్ పోటీలు, తర్వాత నడక పోటీలు, అదేవిధంగా షటిల్. మరి ఈ పోటీలు నిర్వహించి విజేతలకి మనం బహుమతులను అందజేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి RNB వాకర్స్ అసోసియేషన్ మరి సీనియర్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సీనియర్ సిటిజన్స్ అంటే భారతదేశానికి మరి మూలధనం. ఎందుకంటే వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆలోచన వ్యవహారాలు మరి భావి తరాలకు అందించాలని వారి యొక్క కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమేనండి.
వృద్ధాప్యం అనేది మనం ఏంటంటే మనసు శరీరం ఈ రెండు చూసినట్టయితే కనుక శరీరానికి తప్ప వయసు అనేది మనసుకైతే లేదు. చాలామంది ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ అన్నారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు. అంటే ఇక్కడ శరీరం అనేది ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దానికి కదలిక అనేది అవసరం. కానీ మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని కొంచెం మనం సుఖపెడుతున్నాం. సుఖమే రోగం అంటారు ఇక్కడ. అంటే ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్ అండి, వృద్ధాప్యం అని అనుకోవద్దు, దీన్ని సెకండ్ చైల్డ్హుడ్ అంటారు. మళ్ళీ మనం రీబర్త్ కింద మళ్ళీ చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో ఇక్కడ ఎలాంటి కల్మషం లేకుండా అందరూ కూడా ఒక జాతి పక్షులు ఒక గుట్టికి చేరతాయి అన్నట్టుగా చేరడం ఒక రకంగా ఇది ఒక సజ్జన సాంగత్యం అనమాట. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ప్రతిరూప ఆలయం 8వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లిని ఈదుపల్లి సూర్యనారాయణ శ్రీమతి ఉమాదేవి దంపతులు అలంకరణ చేశారు. ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయం వద్ద గత 9 రోజులుగా అమ్మవారి దసరా ఉత్సవాలు నిర్వహిస్తూ ఈరోజు 10వ రోజు మహిషాసుర మర్దినీదేవిగా అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు అలంకరణకు అయినటువంటి ఖర్చు భరించిన దాతలు శ్రీ ఈదిపల్లి సూర్యనారాయణ ఉమాదేవి దంపతులు. వారికి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు విజయదశమి సందర్భంగా రేపు ఆఖరి రోజు రేపు ఉదయం 11 గంటలకి మన సెమీ పూజ కార్యక్రమం జరిపించబడుతుంది. అనంతరం ఈ 10 రోజుల పాటు పూజలు నిర్వహించినటువంటి పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ఆలయ కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం వార్పు రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు ఈల్నాని దర్శించుకున్నారు. వార్పు రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 10వ రోజు అమ్మవారి విశేష అలంకారం శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిగా దర్శనమిచ్చారు. మర్ల విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో ప్రముఖ పండితులచే శరన్నవరాత్రులు అమ్మవారికి ఉదయం నవకన్యా పూజలు, మహాన్యాసపూర్వక లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకముల హోమములు, నీరాజనం, మంత్రపుష్పాలు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులయ్యారు. నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారం ఈరోజు. అలాగే ఈరోజు యొక్క విశేషం నవరాత్రుల్లో నవకన్యలకి ఈరోజు నవకన్యలకి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాన్యాసోత్తర రుద్రాభిషేకం, సాయంత్రం లక్ష కుంకుమార్చన, చండీ రుద్రహోమాలు జరుగుతాయి. అలాగే వేద స్వస్తి జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ 4వ తారీఖున అమ్మవారి యొక్క భారీ ఊరేగింపు జరుగును. వార్పు రోడ్లో వేయించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం మహిషాసుర మర్దిని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం పూజా కార్యక్రమం అమ్మవారికి, నిత్య పూజా కార్యక్రమము, అలాగనే మహాన్యాసపూర్వక అభిషేక కార్యక్రమము, అట్లాగే సూర్య నమస్కారం సూర్య నమస్కారములు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నవకన్యా పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా వార్పు రోడ్లో పెంచిన రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి యందు ఏర్పాటు చేయడమైంది. ప్రతి నిత్యము కూడా అమ్మవారి సన్నిధి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 10వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి డాక్టర్ చిట్యాల సురేంద్ర పద్మిని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారి ఆలయమంతా పలు రకాల మొక్కలతో అలంకరణ చేశారు. అమ్మవారి విగ్రహానికి భారీ గజమాలతో అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలితాపారాయణ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు చక్కగా మనందరికీ కూడా మహిషాసుర మర్దినీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయకాలం నుంచి కూడా అనేక మంది భక్తులు చక్కగా ఈరోజు దర్శించుకున్నారు. మహిషాసురమర్దినీ దేవిని ఆరాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ కూడా నాశించి చక్కగా సద్గుణములతో మనందరము కూడా మన జీవితాన్ని అత్యంత సుఖ సంతోషాలతో నడవడికతో నడిచేలాగా అమ్మవారు అనుగ్రహిస్తారు. అటువంటి అమ్మ చక్కగా ఈరోజు మనకి గర్భగుడిలో దర్శనమిస్తున్నారు. ఆలయమంతా కూడా నిన్నటి రోజున వనదుర్గాదేవి అలంకరణ నిమిత్తం భక్తుల యొక్క కోరిక మేరకు ఈరోజు కూడా అదే విధానంలో మనం కొనసాగించడం జరిగింది. మన పట్టణ నిలవేల్పు శ్రీ 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 బలుసులమ్మవారి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మన స్థానిక శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు, ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో, ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో అత్యద్భుతంగా ఈ 10 రోజులు కూడా అత్యద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. భక్తులందరి చేత సామూహిక కుంకుమ పూజలు, విద్యార్థులతో సరస్వతీదేవి వ్రతాలు, అలాగే మహిళామూర్తులందరితోనూ అభిషేక కార్యక్రమాలతో ఈ దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా భక్తుల నడుమ తీసుకెళ్లడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ బొలిసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రసాద వితరణకి అనుమతి ఇచ్చిన నాకు శ్రీరంగ ఆంజనేయులు గారికి, మిగతా ఆలయ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేశారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అన్నంనేడి భవానీరాజు, సత్యలక్ష్మి దంపతులచే సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారిని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు అతి వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు 10వ రోజు కావున శ్రీ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అవతరించి ఉన్నారు. అలాగే ప్రతిరోజు ఈ 10 రోజుల నుంచి కూడా అమ్మవారు 10 అవతారాలతో దర్శనమిస్తున్నారు. దేవాలయం వచ్చి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మా దేవస్థాన సిబ్బంది, అర్చకులు, కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే రేపు ఉదయం విజయదశమి సందర్భంగా రేపు దేవాలయం వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఎన్టీఆర్ సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో బుధవారం టిట్కో ఇళ్ల వద్ద భవానీపేటం వద్ద పళ్లు, పలహారం అందజేశారు. ఎన్టీఆర్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్వల్లి, ఉండ్రాజవరపు భాస్కర్రావు, గొల్లేరు మోహన్, పోల్శెట్టి రంగారావు, మెంటే రాంబాబు, బొచ్చు దినేష్, పటాన్ సుబాని, కొప్పుల దుర్గాప్రసాద్, అంగడాల చింతారావు, చీకట్లో సంసోను, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సేవా సమితి సభ్యులు రక్తదానం చేశారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారైనటువంటి పరిమి రవికుమార్ అన్నయ్య గారి జన్మదినము కార్యక్రమంలో భాగంగా ఈనాడు మన ఎల్ఎన్టీ కాలనీలో ఉన్నటువంటి అమ్మవారు నిలబెట్టినటువంటి పీఠం వద్దకి
అన్నయ్య గారి తరపున ఎన్టీఆర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పటాన్ వల్లి గారి నేతృత్వంలో ఈనాడు భవానీలు అంటే పూజ చేసుకునేటువంటి దీక్షకు పూజ చేసుకునేటువంటి భవానీలకి పలహారాలు పళ్ళు పంపిణీ అనేది జరిగింది. ఆ భవానీ జగజ్జనని అమ్మవారు పరిమి రవికుమార్ అన్నయ్య గారిని ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతొగేలాగా అమ్మవారు దీవించాలని. పరిమి రవికుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మన భవానీలకి ఫ్రూట్స్ అల్పాహారం అవన్నీ స్పాన్సర్ చేశారు. కావున భవానీల తరపున మా పీఠం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ సేవా సంస్థ గురించి మాట్లాడుతున్నామండి. పరిమి రవికుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. వారి తరపున ఇక్కడ భవానీలందరికీ పళ్ళు పలహారాలు ఇచ్చామండి. పట్టాన ఓలి గారి తరపున ఇదంతా జరుగుతుంది. నిమ్మకాయల యూత్ భవానీపేటం భవానీలు బుధవారం విడుముళ్లు ధరించి విజయవాడ అమ్మవారి కొండకు బయలుదేరారు. ఈ సందర్భంగా నిమ్మకాయల యూత్ భవానీ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలు ఈ దీక్షాపీఠంలో భవానీలు దీక్ష చేస్తున్నారని తెలిపారు. 22 రోజుల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీలు మాల ధరించి ఇరుముడులు ధరించి బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సుమారు 1000 మందికి అన్న సమారాధన చేశారు. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎక్కడా కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో రాజ్యం పడకుండా శని హోమం కానీ లక్ష్మీ గణపతి హోమం కానీ అలాగే లక్ష్మీ కుమార్తెలు కానీ అటువంటి కార్యక్రమాలతో పాటు లాస్ట్ రోజున మహా ఏకోత్తరాభిషేకం కార్యక్రమాలు కూడా మా నిమ్మకాయల భవనం దీక్షాపీఠంనందు ఒక చేసి ఆనమైతే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా తమ్ముడు మా గురువారైనటువంటి ఏమన సత్యనారాయణ గారు శక్తివంతులు కూడా ఈ అందరూ భవనించారు చేతిలో ఎంతో సంతోషం. ఈరోజు ఇరుముడు కట్టుకొని సుమారు 1000 మందికి ఈ యొక్క అన్నదానానికి ప్రతి ఒక్కరు సహకరించారు. మా నిమ్మకాయలతో అనిపించి 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇరుముడు కట్టుకొని ఈ రోజు బయలుదేరుతున్నాం. అందరూ జవాన్లు సహాయ సహకారాలతో జవాన్లందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి ఉదయం రాత్రి కూడా 9 ఇంకా అక్షంతలుగా పూజలు జరిపించి తాడేపల్లిగూడెం సుబ్బారాయుడుపేట 5వ వార్డు శ్రీనివాసరామాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో 10వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజలు నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పూజా ద్రవ్యములు ఉచితంగా అందజేసి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి రూపును మహిళలకు అందజేశారు. ఈరోజు అమ్మవారి ఆలయంలో సుహాసిని పూజలు నిర్వహించారు. అనంతరం చీరలు పంపిణీ చేశారు. సుహాసినీలకు బట్టలు ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ శానం రామకృష్ణ సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాపారాయణ సభ్యులు డిఎస్ యువసేన విశ్వనేత్ర యూత్ టీం మన కుర్రాళ్లు వెల్నాటి సత్యబాబు శానం సత్యానంద్ శానం సందీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు 10వ రోజుగా అమ్మవారు మహాకాళి అవతారంతో అందరికీ దర్శనమిచ్చారు. ఈరోజు పీటల మీద కూర్చున్నటువంటి వారు మన తాడికొండ వాసుదేవరావు గారు అలాగే మీనాకుమార్ గారు దంపతులచే ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు సుహాసిని పూజలు జరుగుతున్నాయి. దాని నిమిత్తం ఈ సంవత్సరం కాదు గత 3 సంవత్సరాల నుంచి కూడా మా వాసుదేవరావు గారు మీనాకుమార్ ఇద్దరు కూడా పిల్లలకి బట్టలు ఇలాగ పౌడర్లు ఇవన్నీ కూడా గాజులు అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి మా అమ్మవారు భద్రాచల రాముడు జ్ఞాన సరస్వతి కలియుగ వెంకటేశ్వర దివ్యాశీస్ నుండి ఇటువంటి మంచి పనులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జ్ఞాన సరస్వతి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 10వ రోజు అమ్మవారు
ఉగ్రరూపంతో మహాకాళి అవతారంలో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి విశేషంగా అష్టోత్తర సహస్రనామములతో విశేష కుంకుమ పూజా కార్యక్రమము, అట్లాగే పంచామృతములతో అభిషేక కార్యక్రమం పూర్తయింది. తర్వాత అందరికీ కుమారి పూజ, సువాసిని పూజ, చిన్న పాపల్ని 2వ సంవత్సరం మొదలుకొని 10వ సంవత్సరం వరకు కూడా చిన్న పాపల్ని కూర్చోబెట్టి అమ్మవారిగా భావన చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో అమ్మవారిగా భావన చేసి కుమారి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం మానవతా శాఖ ఆధ్వర్యంలో మానవతా సభ్యులు కేవీ రామారావును సత్కరించారు. మానవతా సేవా సంఘం అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎర్ర ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్, చేకూరి బంగారాజు, బురుడి సతీష్, హరికుమార్, ఎల్ఏసి పాండురంగారావు, జంగా రామరాయ్, తొమరాడ చిన్న, అరుణ, బీకే అప్పారావు, కంచర్ల నరసింహం, కేవీ చలం, బాబురావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడున్న మా అందరికీ గురువుగారైన శ్రీ కేవీ రామారావు గారు అందరికీ సుపరిచితుడు, గురువులకు కూడా గురువు. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆయన గురువు, వారు కూడా సత్కరించారు ఇప్పుడు. అందుకనే అలాంటి రామారావు గారి దంపతులను సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మేము మానవతా తరఫున మేము సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మొదట రామారావు గారికి సన్మానం చేద్దామంటే మనకు మనం చేసుకోవడం కాదు, ఇంకెవరికన్నా చేయండి రాజేంద్ర అన్నారు ఆయన. అలా అంటే ఎవరిని అడిగినా వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకండి మీ దగ్గర ఆయన ఉన్నారు, సేవలు చేస్తున్నారు, ఆయన మీరు ఎందుకు చేస్తున్నారు, ఆయనకే చేస్తుంది ధర్మం అని అన్నారు. ఆ రకంగా మేము ఇవాళ మళ్ళీ నిన్నే ఫోన్ చేసి మళ్ళీ మీకే చేస్తామండి, ఇంటికి వచ్చే చేస్తాం మేము అని చెప్పడం. ఈరోజు సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా మా మాస్టర్కి సన్మానం అంటే మేమందరం అని చెప్పి రావడం. అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా నా అభిమానులు, నాకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అయినటువంటి మరి మా మానవతా సంస్థ సభ్యులు, అట్లాగే నా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మరి నాకు ఈ సన్మానం చేయటం అనేటటువంటిది ఒక అపూర్వమైనటువంటి అనుభూతినిచ్చేటటువంటి కార్యక్రమం. మరి దీనికి మరి నాకు ఉన్నటువంటి మామూలుగా అయితే సందర్భం అయితే సీనియర్ సిటిజన్స్ డే అనుకోండి, అయితే మరి నాకు ఉన్న వేరే అర్హతలో మరి ఈ సన్మానాన్ని అందిపుచ్చుకోవడానికి మా రాజేంద్ర గారు చెప్పారు. అదేంటంటే నాకు మరి అధ్యాపక వృత్తి స్వీకరించి దానికి మరి పూర్తి న్యాయం చేకూర్చి ఎంతో విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులను నేను తయారు చేసి మరి వాళ్ళ యొక్క ఉన్నతిని చూసి ఆనందించేటటువంటి వ్యక్తిని. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. సర్వశుద్ధి సోములు, లక్ష్మీ ముత్యాల హేమ సందీప్ నందిని, ముత్యాల సాయి కార్తిక్, నిహారిక దంపతులు పీటల మీద కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుర్జు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ్మ, వీరమల్ల జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవతా రామకోటేశ్వరరావు, దేవాబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ద్వితీయ వార్షికోత్సవాల్లో భాగంగా మహర్నవమి రోజున అమ్మవారు భక్తులందరికీ కూడా మహిషాసుర మర్దిని స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజున పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ సర్వశుద్ధి సోములు లక్ష్మి గారి దంపతులు, శ్రీ ముత్యాల హేమ సందీప్ నందిని గారి దంపతులు, శ్రీ ముత్యాల సాయి కార్తీక్ నిహారిక దంపతుల యొక్క సౌజన్యంతో విఘ్నేశ్వర పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ఈరోజు సాయంకాలం విశేషమైనటువంటి అష్టోత్తర శతనామ ఆ యొక్క హోమములు, కమల హోమములు, దుర్గా సూక్త, రుద్ర సూక్త, శ్రీ సూక్త, పురుష సూక్త హోమములు ఇత్యాది కార్యక్రమాలు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ ఉన్నాయి. స్థానిక ఏలూరు రోడ్ యాగర్లపల్లి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద వెలిసి ఉన్న శ్రీ గాయత్రి ధ్యాన మందిరం నందు గాయత్రి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నుదురుమాటి కాశీ శివకుమార్ శర్మ ఈ ఆలయ నిర్మాణం చేపట్టి 3 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి ఎంతో శ్రద్ధగా అమ్మవారి కైంకర్యాలు, పూజలు, హోమాలు, అభిషేకాలు జరుపుతున్నారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటుగా నవగ్రహాలు, శివాలయం, గణపతి, సుబ్రహ్మణ్య, సరస్వతి, రాఘవేంద్ర స్వామి,
ఉపాలయాలు వెలిశాయి. భక్తులందరికీ కన్నుల పండుగగా ఈ ఆలయం శోభిల్లుతోంది. స్థానిక జువలపాలెంలో వేంచేసి ఉన్న లలితాదేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మండలం ప్రత్తిపాడు వైజంక్షన్ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 10వ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5వ తేదీన ఊరేగింపు, భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. అటువంటి మూలాధిష్టాన దేవతైనటువంటి గాయత్రి ధ్యానంలో తాడేపల్లిగూడెం మన యాగలపల్లిలో నిర్మింపజేసుకోవడం ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి భాగ్యం. మరి అందులో ఈ రోజున పాల్గొన శుద్ధ పౌర్ణమి శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు. అందుకు ఈ రోజున అమ్మవారి తెల్లవారి నుంచి కూడా అభిషేక స్నానాలు, ఋతుమార్చన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. తదుపరి చక్కగా అన్నదాన శాంతి ప్రారంభమవుతున్నది. కావున అన్నపూర్ణేశ్వరి స్వరూపమైనటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నదానం అంతా కూడా స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొట్టు నాగు తన నానమ్మ కొట్టు సరస్వతి 6వ వర్ధంతి పురస్కరించుకుని శ్రీ బల్సలమ్మ ఆలయం వద్ద కొట్టు సరస్వతి మనవడు కొట్టు నాగు ప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టు నాగు యువసేన సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చేసే కృషికి తన వంతు సహకారం అందజేస్తానని ప్రముఖ సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్తో మంగళవారం ఆయన న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్కు వచ్చిన సోమసుందర్ను ఆయన అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు ఎస్కే అఖ్తర్ అలీ, షేక్ లాల్ బీబీ, పి రాధారాణి పాల్గొన్నారు. మనందరికీ ఒక ఆనందమైన విషయం ఏంటంటే సోమసుందరం గారు తాడేపల్లిగూడెం చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చాలా తెలిసిన వ్యక్తి. ఈవేళ భారతదేశంలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి ఆయన సెక్రటరీ జనరల్ అవ్వాడంటే అది విశేషం. అన్ని ప్రొఫెషన్స్ కంటే మీడియాలో నాయకత్వంలో వచ్చిందంటే అది చాలా కష్టమైన పని. ఎంతోమందికి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, ఎంతో ఇండివిజువలిస్టిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళ సొంత అభిప్రాయాలు, సొంత అవసరాలు ఉన్న చోట ఆయన ఇలా దేశవ్యాప్తంగా ఎలక్ట్ అవ్వాడంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. తర్వాత మన అందరికి తెలిసింది ఏంటంటే జర్నలిజం అనే ఫీల్డ్కి ఆయన ఒక పెద్ద పేరు తీసుకొచ్చాడు. ఆయన ఇంటెగ్రిటీ, ఆయన ఆనెస్టీ, ఆయన ప్రిన్సిపల్స్ చూసి అలాంటి వ్యక్తి ఆశ్చర్యపోయాను. ఎంత చూసినా ఇలాంటి జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ఈ దేశం ముందుకు వెళ్తాను. ప్రెస్ ఫ్రీడమ్ అంటాం, మీడియా అంటాం, ఇలాంటి స్తంభాలు లేకపోతే దాంట్లో ఏం లేదు. మీడియా అనగానే బిల్డింగ్స్, కెమెరాస్ కాదు, దాంట్లో ఉన్న వ్యక్తులు. ఆ వ్యక్తులు బలం తీసుకొచ్చి ఆ వ్యక్తులు ప్రిన్సిపల్డ్గా ఉండి ఆ వ్యక్తులు నిజం అధికారానికి చెప్పే వ్యక్తులు ఉంటేనే ఆ మీడియాకి అర్థం. అది సోమసుందర్ గారి దేశంలో ఒక ఆ ఫీల్డ్, ఆ ప్రిన్సిపల్స్, అలాంటి వ్యక్తి. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, మనం అందరం గర్వపడాలి. తాడేపల్లిగూడెం పట్టణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 10వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవానీ ఆలయం నందు దుర్గాష్టమి సందర్భంగా 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పన్న రమేష్ కుమార్, అనంతలక్ష్మి దంపతులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక సాయి సంజయ్ నగర్లో షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు 27 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని మహిషాసురమర్దిని అలంకరణలో దర్శనమిచ్చారు. పల్లావర్జుల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వం పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివసాయి గణేష్ సభ్యులు భక్తులకు సేవలందించారు. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయమునందు శ్రీ బాలదుర్గా భవాని అమ్మవారు ఈరోజు మహిషాసురమర్దిని మహంకాళి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఈ ఆలయమందు గణపతి పూజ, పుణ్యవచనం, గణపతి హోమం, నవగ్రహ మండపారాధన, నవగ్రహ హోమం, రుద్ర హోమం, చండీ హోమం, గాయత్రి హోమం, దుర్గా హోమం, కుంకుమ పూజలు మొదలగు కార్యక్రమాలు జరపబడుతున్నవి. భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షలు పొందాలని కోరుకుంటూ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. లలితా సహస్రనామాలు అలాగే బాబావారికి కూడా నిర్వహించడం జరిగింది. హోమం కూడా జరిగిందండి. ఇవాళ ప్రతిరోజు కూడా హోమాలతో పూజలతో పెద్ద ఎత్తున చేస్తున్న మా రాజన్నకి ఈతకోట రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే రేపొద్దున్న జరగబోయే పూజలు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొవాలి. అలాగే విజయదశమి రోజుని అమ్మవారు రకరకాల రూపాల్లో దర్శనమిస్తారు. అలాగే బాబావారు కూడా రూపాల్లో దర్శనమిస్తారు. అలాగే 4వ తారీఖున పెద్ద ఎత్తున 5,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారని ఇచ్చేస్తున్నామండి. బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం తాడేపల్లిగూడెం యూనిట్ వారి ఆధ్వర్యంలో పడాల గ్రామంలో ఉన్న జీవన సంధ్య వృద్ధుల ఆశ్రమంలో ఉన్న పేదలైన వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ బీకే వీరారావు, సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏఎన్ఎస్ సత్యనారాయణ, తాలూకా యూనిట్ అధ్యక్షులు కె బాలకృష్ణ, కార్యదర్శి ఏ జనార్దన్ రావు, గౌరవ సలహాదారు బి హరికుమార్, జాయింట్ సెక్రటరీ వైవిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బాల్యము, యవ్వనము, కౌమారం, కౌమారం తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, ఎవరు అందరూ వస్తారు. మిమ్మల్ని మీ కుమారులు కూడా కొంతకాలానికి మీలాగా వృద్ధులు అవుతారు. కానీ వాళ్ళు అనుకోరు మనం కూడా ఇలాగ వెళ్తాం, మన పిల్లలు మనం ఇలా చూస్తామో లేదో అని వాళ్ళు అనుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ అందరూ పెడుతున్నారు అని కాదు, కొంతమంది బాగా చూసి బాగా తల్లిదండ్రులే ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు పురాణాల్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చాలామంది చాలా భక్తిభావంతో తల్లిదండ్రుల్ని పోషిస్తూ వాళ్ళకి ఆయురారోగ్యానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఇస్తూ చూసుకుంటున్నటువంటి వాళ్ళు లేరని అన్నారు. ఎలక్షన్ ముందు అన్ని పార్టీల వాళ్ళకి రాశారు. ఏ పార్టీ గెలిచినా మొత్తం 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచవలసిందే అని. మొత్తానికి గెలిచిన పార్టీ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 3,000 నుంచి 4,000 చేశారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు రేట్లు పెరిగినందువల్ల మాకు 4,000 పెన్షన్ కూడా చాలు సార్. దయచేసి కొంచెం సంవత్సరానికి కొంత పెన్షన్ లేని విధంగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. స్థానిక 31వ వార్డు రెల్లీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకుని బుధవారం మహిషాసురమర్దినిగా అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం చండీ హోమంలో తాడికొండ వాసు, కనకలక్ష్మి దంపతులు, ప్రవీణ్ రాజేశ్వరి దంపతులు, నిమ్మకాయల గోవింద్ దంపతులు, మాడిమి అచ్చిబాబు, విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చెన్న శ్రీనివాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని బుధవారం మహిషాసురమర్దినిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈల ఆంజనేయులు వెకస్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరణవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని బుధవారం శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దాతలచే లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళ నాగవెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీరవెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 25వ యాగర్లపల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం మహాకాళి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. కమల హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ తంగిరాల శ్రీనివాస శర్మ అర్చకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2న గురువారం విజయదశమి సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకరించి సాయంత్రం సెమీ పూజ నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలియజేశారు. శ్రీ విజయ కనకదుర్గా దేవాలయమందు అమ్మవారికి ప్రతినిత్యము కూడా నిత్యము రోజు పొద్దున్న సహస్రనామావళి అలాగే సాయంత్రం అష్టోత్తర నామావళి పూజా కార్యక్రమములు అలాగే కాకుండా మధ్యలో శాస్త్ర జ్యోతిర్లింగార్చన అలాగే సర్వతాపత్రమండల పూజ అలాగే అమ్మవారికి అష్టోత్తర గణప పూజ అలాగే ఈవేళ మహర్నవ ప్రయుక్తంగా అమ్మవారికి మేము అష్టోత్తర కమల హోమం అనేటువంటిది పెట్టాము. అష్టోత్తర కమల హోమం చేశారు. దీంట్లో 20 దంపతులు పాల్గొన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చారు. విశేషంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు వాళ్ళందరూ కూడా. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.